జార్జ్ ముల్లర్ అనేటువంటి సేవకుడు ఇంచుమించు ఇంగ్లాండ్ దేశంలో బ్రిస్టల్ అనేటువంటి మహానగరంలో 10,000 మంది అనాథ బాలలో, వీధి బాలలో జీవితాలు చింతమైపోతా ఉన్నాయి. వారి మధ్యకు వెళ్ళాడు. 10,000 మందికి చక్కని జీవితాలను అమర్చిన వారిగా మారాడు. ఓ దినం ముందు రోజు చెఫ్ వచ్చి చెప్పాడు, అయ్యా రేపు ఉదయానికి పిల్లలకు ఆహారం లేదు, ఏం చేయమంటారో ప్రార్థన చేయండి. పొద్దున్నే 6 గంటలుగా చెఫ్ వేశాడు, ఎందుకంటే 7 గంటలకు టిఫిన్ పట్టించాలి. అయ్యా ఇంకా ఏమి రాలా. ఇది మళ్ళా చెప్పాడు జార్జ్ ముల్లర్ గారు, ప్రార్థన చేయండి. 7 అయింది, ప్రార్థన చేయండి. చెఫ్ కొంచెం చిరాకు వచ్చింది, వెళ్ళిపోయాడు. 10 నిమిషాలకు 8 సమయం, ఇంకో 10 నిమిషాల్లో పిల్లలు వచ్చేస్తారు. అయ్యా పిల్లలు వచ్చే టైం అయిపోయింది, ఏం చేయమంటావు? పిల్లల్ని వరుసలో కూర్చోబెట్టి భోజనానికి ప్రార్థన చేయించాం. నేను ప్రార్థన చేస్తా ఉంటాను. వాళ్ళని కూర్చోబెట్టి దేవానికి ఇచ్చిన ఆహారములకు ఈ దినమున నీకు వందనాలు అని ప్రార్థన చేయడం వారి అలవాటు. ప్రార్థన చేయించేయన్నాడు. ఇలా కూర్చున్నారో అలా వచ్చాడు చెప్పు, ఎంతలో కూర్చున్నారా? ప్రార్థన చేయమయ్యా, ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రార్థన ఆమేన్ అన్నారు. తలుపుకొట్టాడు ఒక ఆయన వచ్చారు. అయ్యా రాత్రి అలా పెద్ద రాత్రి ఉంది, దేవుడు నాకు నిద్రపోనిలా, మీకు కొన్ని రొట్టెలు తీసుకొని ఏమైనా రాత్రి నుంచి నిద్రలేదు అర్థం. ఇదిగో రొట్టెలు అన్నాడు. పిల్లలు రొట్టెలు తింటా ఉన్నారో, ఇప్పుడు ఇంకో అవసరం ఉంది. రొట్టె పాలు వాళ్ళ బ్రేక్ఫాస్ట్, పాలు ఇవ్వ. అలా వెళ్ళాడు. అన్నాడు ప్రార్థన చేస్తా ఉన్నాం, దేవుడే కానీ. ఆ లోపు ఒక పాల లారీ వెళ్తా ఉంది ఆ హాస్టల్ ముందుగా, ఆ నారవసరం. అక్కడికి వచ్చేసరికి బండిలో ఏం లోపం వచ్చిందో తెలియదు, ఆగిపోయింది అంతరంగా. ఆ బండి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఉపయోగం కనిపించలా. దూరం నుంచి రావాలి మెకానిక్లు, వచ్చే లోపు పాలు పాడైపోతాయి. ఏం చేద్దాం ఆలోచిస్తే ఎదురుగా కనిపించింది జార్జ్ ముల్లర్ గారి అనాథాలయం. మరి వచ్చాడు కదా, అయ్యా మీకు అభ్యంతరం లేకపోతే ఈ పాలు బిడ్డలకు వాడుతుంది, మేము మీకు ఇవ్వకపోయినా ఇవి వాడైపోతాయి. వాడుకోండి సమృద్ధిగా బిడ్డలు అదినంతా దేవుల్లో ఆనందించారు. నువ్వు విశ్వాసంలో ఆయన మహిమపరిస్తే ఊహించని కార్యాలను దేవుడు చేస్తాడు.